ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే విజయోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఇందిరా మహిళా శక్తి గ్రూపులు ఏర్పాటు చేసే స్టాల్స్ ని త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిన్ననే మేము వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 19వ తేదీన విజయోత్సవ సభ ఏదైతే వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంలో పునరంకిత సభ కార్యక్రమం ఇక్కడ వరంగల్లో మొదలు పెట్టడం, మరి దానికి సన్నాహాలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పి నిన్న కూడా మేము మంత్రులమందరం కూడా వచ్చి చూడడం జరిగింది. మరి సీతక్క గారు మహారాష్ట్ర ప్రచారంలో ఉండి వారు రాలేకపోయారు. వారితో ఈరోజు మళ్ళీ విజిట్కు వచ్చి ఇక్కడ అధికారులతో సహా ఇక్కడ తిరిగి చూడడం జరిగింది. మరి ఏ విధంగా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఏమైనా జరగాల్సినవి ఉన్నాయి, ఆ సూచనలు సలహాలు కూడా ఇస్తూ మరి ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల దుష్ట పాలన, రాక్షస పాలన నుండి మరి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత మరి 5 గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మరి విద్యా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము, మరి ఇందిరమ్మ రాజ్యం మీద ఏ విధంగా నడుస్తుంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి ఏవైతే డిక్లరేషన్స్ ఇచ్చారో ఆ డిక్లరేషన్స్ను ఏ విధంగా అమలు చేస్తూ రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము మంత్రులందరము, ఎమ్మెల్యేలందరము కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి ఈ విజయోత్సవ సభ ఇక్కడ నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్, మరి హైదరాబాద్తో ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనకున్నది. ఇక ముందు ఏ పెట్టుబడులు వచ్చినా కూడా తప్పనిసరిగా వరంగల్ పట్టణానికే తరలించాలంటే ఇక్కడ సకల సౌకర్యాలు ఉండాలి అని చెప్పి వారు చెప్పారు. దానికి ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటేనే మనకు అన్నీ వస్తాయి, మరి ఇండస్ట్రీస్ కానీ ఫార్మ్ కంపెనీస్ కానీ అన్నీ వస్తాయి అని చెప్పారు. మరి అటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఎయిర్పోర్టు విషయంలో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో గత ప్రభుత్వము 10 ఏళ్ల కాలంలో ఫౌండేషన్ వేసి దాన్ని ఎటు కాకుండా మధ్యలో గాలికి వదిలేసి పోయిన సందర్భంలో వారు మనస్తాపంతో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని మనం ఎంత ఖర్చైనా సరే పూర్తి చేయాలి అని మరి వారు చెప్పారు. ఆయన బర్త్డే రోజు చేయాలని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం అవడం వలన చేయలేకపోయినా కూడా ఈరోజు మేము రేపు సీఎం గారి చేతుల మీదుగా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేస్తున్నాం. అందుకు బాగా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణానికి కూడా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం అని పెట్టాము. కేవలం మహిళలను సాధికారత దిశగా తీసుకెళ్లడానికి ఇక్కడే సీతక్క గారు ఉన్నారు. వారి శాఖనే ఇప్పటికి చాలా చోట్ల మరి కార్యక్రమాలు పెట్టి మహిళలకు కోట్లాది రూపాయల చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం వచ్చినా కూడా మహిళలకే చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా బీసీ జనగణన అనేది కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఒక డిక్లరేషను, అది కూడా తెలంగాణ ప్రాంతంలో మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకున్న శుభ సందర్భంలో కూడా ఈ కార్యక్రమం జరగడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే 2 శతాబ్దాల కాలం తర్వాత ఈరోజు కులగణన జరగడం అనేది మామూలు విషయం కాదు.
దానికి తెలంగాణ రాష్ట్రం వేదిక అవ్వడం కూడా మరి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశము. మొన్న రాహుల్ గాంధీ గారు స్వయంగా కూడా చెప్పారు, ఇది ఒక ఐకాన్ కాబోతా ఉంది తెలంగాణ అని చెప్పడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా రైతుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. అన్నీ కూడా ఆలోచించి ప్రతి అడుగు కూడా ముందుకెళ్తూ ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి అనేది చేయాలి. మరి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వాన్ని మొత్తం దివాలా తీసి మా చేతుల్లో పెట్టినా కూడా మరి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు మరి ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మేము కూడా 24 గంటలు ఆలోచిస్తూ ప్రజల గురించే మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తూ ఈరోజు వారు ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఈ విజయోత్సవ సభ వరంగల్లో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ ఒక 50,000 మంది మహిళలు, మిగతా ఒక 50,000 మంది నాయకులు, కార్యకర్తలతో ఈ సభ నిర్వహించాలని టార్గెట్ పెట్టుకున్నాము. గతంలో సోనియా గాంధీ గారి బీసీ సభ కానీ, మరి రాహుల్ గాంధీ గారి సభ కానీ, గతంలో చాలా సభలు ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగాయి. అన్నీ కూడా చాలా విజయవంతమైనవి. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఒక సభగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ సభకు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని, సహకరించాలని మా ఎమ్మెల్యేలు కానీ, మా నామినేటెడ్ మెంబర్స్ కానీ, మరి మేము మంత్రులం కానీ ప్రతి ఒక్కరు అధికారులు అయితే అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ సభను విజయవంతం చేయడానికి మరి ముందుకు రావాలని కోరుకుంటూ తప్పకుండా 100% ఈ సభను విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.